అందరికీ నమస్కారం. ఏదైమైనా సఖి విడువను నిన్ను ఆ పాట యొక్క స్వర విశ్లేషణలో రెండవ భాగానికి మీ అందరికీ స్వాగతం. ఈ పాటకి మూడవ భాగం కూడా ఉంది, అదే చివరి భాగం అవుతుంది. ఎస్, మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి ఎక్కడికి వచ్చామంటే సారంగ రాగంలో చెప్పేశాను, అక్కడ దాకా వచ్చాం. కార్డ్స్ కూడా చెప్పాను. మొదటి భాగం అంతా కూడా కార్డ్స్లో ఒక చిన్న సవరణ, క్షమించాలి, మొదటి భాగంలో చిన్న సవరణ ఏంటంటే ఏ మైనర్ సిక్స్త్, అది మొదటి భాగంలో వచ్చినటువంటి పాట పోర్షన్లో వాడినట్టుగా చెప్పాను. అది పొరపాటు, తప్పది. సారీ, ఈ ఏ మైనర్ సిక్స్త్ అనేది ఎక్కడ వచ్చిందో ఈ రెండో భాగంలో చెప్పబోతున్నాను, గమనించగలరు. సో పాట కొనసాగుతుంది. అంటే ఈ లైన్ అయిన తర్వాత ఏమవుతుందంటే క్షమించాలి, పైన పాడతాను. అంటే పాయే, బట్ అలా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇదే లైన్ మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మధ్య పల్లవి, ఆ గమకం ఎంత బాగుంటుంది కదా. ఇదైన తర్వాత ఇక్కడ మొదటి భాగంలో కూడా చెప్పాను, రెహమాన్ గారికి చాలా ఇష్టం అనుకుంటే ఎన్నో పాటల్లో శృతి వెనకాల ఇస్తుంటారు, ఏదో ఒక టోన్ తీసుకుని. ఈ మధ్య పల్లవిలో ఎప్పుడెప్పుడైతే అంటే సా ప్రధానంగా ఉన్న, అంటే బాణీలో సా ప్రధానంగా ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ సాపా ఇచ్చారు, సాపాసా. అలాగే వేరే స్వరాలకు వెళ్ళినప్పుడు ఆ స్వరాలకి అనుగుణంగా ఒకసారి దాటు, ఒకసారి నీవన్ అట్లా ఇస్తూ వెళ్ళారు. సో అట్లా వస్తుంది, మీరు జాగ్రత్తగా గమనిస్తే వినపడతాయి అదంతా కూడా. దీని తర్వాత మరొక అద్భుతమైన నాదస్వరంపై యాడ్ లిబ్ చూడండి. అక్కడ దాకా చూద్దాం. సారీ, దాని నుంచి పా జార్చాలి. సారీ, మర్చిపోయాను, క్షమించాలి. ఈ ఛానల్ మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు, మొదటి నుంచి కొనసాగుతున్న వాళ్ళు, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. అయితే
ఎప్పుడు చెప్పే విషయం చూసారా, ముందు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. అంటే జాయిన్ అనేది ఎక్కడ ఉందో ఎప్పుడు చెప్తుంటాను కదా, అదిగో మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే అట్లా వస్తుంది హోమ్ పేజ్. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అవ్వడం వల్ల మీరు ఏంటంటే ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు, అంటే సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనాలు ఏంటి అంటే, నేను రూపొందించిన కోర్సులు, మ్యూజిక్ కోర్సులు అన్నమాట. ఒకటి ఇప్పటికే కీబోర్డ్ కోర్సు అప్లోడ్ చేసి పెట్టేసాం ఎప్పుడో. అలాగే దాని తర్వాత ఫ్లూట్ కోర్సు, ఫ్లూట్ అడ్వాన్స్ లెవెల్ కూడా అయిపోయింది మొన్ననే, అంటే జూన్ 2025లో పూర్తయింది ఆ కోర్సు. ఇవాళ జూలై 5 అంటే కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితం కోర్సులు మొదలుపెట్టిన రోజు అనమాట. చాలా ఆనందంగా ఉంది మా అందరికీ, మా జట్టుకి. ఎందుకంటే కోర్సు మొదలుపెట్టేటప్పుడే 3 సంవత్సరాలు అవ్వడం, 2 కోర్సులు పూర్తవడం. అయితే ఆ 2 కోర్సులకి మధ్యలో కూడా కొన్ని చక్కటి పాటలు, అంటే కేవలం ఒకళ్ళో ఇద్దరు మీలో నుంచి అడిగిన విన్నపాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంతకాలం చేయడం జరిగింది. మొత్తానికి ఈ 2 కోర్సులు పూర్తయి 3 సంవత్సరాలు అయింది కోర్సులు మొదలుపెట్టి ఈ ఛానల్లో. ఇవాళ జూలై 5 నుంచి మరొక కోర్సు ప్రారంభం కాబోతోంది. ప్రారంభం అయిపోయింది కూడా, అప్లోడ్ అయిపోయింది. మ్యూజిక్ థియరీ, అంటే మళ్ళీ అందులో వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సు ఇవాళ నుంచి ప్రారంభమైంది. పాశ్చాత్య సంగీతపు థియరీ కోర్సు ఈ రోజు నుంచి ప్రారంభమైంది. వీడియో నెంబర్ 1, మొదటి వీడియో ఆ కోర్సులో, థియరీ కోర్సులో ఇవాళ అప్లోడ్ చేసాం. సో ఇప్పుడు ఇందాక చెప్తున్నాను కదా, ఈ ప్రయోజనాల్లో కీబోర్డ్ కోర్సు, ఫ్లూట్ కోర్సు తర్వాత ఇప్పుడు మ్యూజిక్ థియరీ కోర్సు వెస్ట్రన్ ప్రారంభమైంది. దీని తర్వాత ఖచ్చితంగా గిటార్ కోర్సే ఉండబోతోంది. దాని తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి ఎప్పుడో ఒకటే చెప్తుంటాను నేను, మీరు ఒక చక్కటి ఉపయోగపడే ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు. యు ఆర్ మిస్సింగ్ ఏ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. సో అందువల్ల ఏమాత్రం లేట్ చేయకుండా జాయిన్ అవ్వండి. ఓకే, సో ఎక్కడ దాకా వచ్చాం? అది జార్చాలి. ఇక్కడి నుంచి ఘాటు వస్తుంది. ఈ మొదటి భాగంలో చెప్పాను, ఈ పాటలో మీరు అంటే ఈ రాగంలో నీ1 నీ2 గా1 ఘాటు తరచు మారుతుంటే మీరు గమనించాలి. తర్వాత పద 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 ఆహా, ఇక్కడ దాకా వచ్చాం. ఇది షెహనాయి యాడ్ లిబ్, మళ్ళీ మొత్తం చూపిస్తాను. సారీ, క్షమించాను. రీమాగా మాదప, మళ్ళీ చూస్తా. గాను జరిగి కూడా జార్చాలి స్లైడ్. ఆహా, ఇక్కడి నుంచి ఇంకొక చరణం అనుకోవచ్చు, చాలా చిన్న ఫ్రేజ్ ఇది. మళ్ళీ హరిచరణ్ గారు పాడతారు. రిమ 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 పని రి సా 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 ప ప సై జ రి సా. తర్వాత రెండోసారి చిన్న మార్పు, రిమ రి రిమ పని రి సా సా ని ప ప సరి జ రి గా సా. ఇక్కడ ఘాటు గమనించాలి. తర్వాత
గరి రే గ గ గరి రే గ గ గ గరి రే గ గ గ గరి రే గ గ గ పాద పమ గరి స. రెండోసారి ఇక్కడ కూడా చిన్న మార్పు. గరి రే గ గ గ గరి రే గ గ గ గరి రే గ గ గరి గ ద ప ప మ మ. నేను చెప్పాను ఇందాక సవరణ మొదటి భాగంలో తప్పు చెప్పానని. ఏ మైనర్ సిక్స్త్ ఇక్కడ వస్తుంది ఎప్పుడు? గరి గ గ గ గరి రే గ గ. రెండోసారి గరి రే గ గ గరి గ ద ప ప మ మ. అమ్మా అన్నప్పుడు అంటే ఐ థింక్ లిరిక్ తమిళ్లో తాయి అని వస్తుంది, అంటే తల్లి గురించి ఒక లైన్ ఉంటుంది అనమాట. అక్కడ చాలా కరెక్ట్గా దానికి సూట్ అయ్యేలాగా ఈ ఏ మైనర్ సిక్స్త్ వాడారు. సో దీని తర్వాత మళ్ళీ ఆ సారంగ ఫ్రేజ్ ఏదైతే అది మళ్ళీ వస్తుంది. భలే భలే. సో ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు, ఏమనుకోకుండా ఇక్కడ ఆపేస్తున్నాను. మళ్ళీ మూడో భాగంలో కొనసాగిద్దాం. అయితే ఇవాళ చెప్పిందంతా ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను. దీని తర్వాత షెహనై యాడ్లిబ్ మధ్య పల్లవిలో అలా వస్తుంటాయి, ఇంత చెప్పాను. సారీ, క్షమించాలి. మళ్ళీ చూద్దాం. సారీ, ఓకే. సో ఇంతే రెండో భాగంలో. మళ్ళీ మూడో భాగంలో కలుద్దాం. అంతవరకు ఈ రెండో భాగంలో చెప్పినంత నేర్చుకుని అభ్యాసం చేసుకోండి. సెలవు, నమస్కారం.